నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మనం మోటో బ్లాగింగ్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. ఇవాళ వచ్చేసరికి మనం డైనమిక్ రైడర్స్ న్యూ స్టోర్ ఓపెనింగ్ కి అయితే వెళ్తున్నాం అనమాట, విచ్ ఈస్ ఇన్ సైనిక్ పురి. ఇంకా డైనమిక్ రైడర్స్ గురించి చెప్పేది ఏముంటది, మోస్ట్లీ ఎవ్రీ బైకర్ కి తెలిసే ఉంటది ఆ ప్లేస్ గురించి. సో మీకు గుర్తుంటే లాస్ట్ బ్లాగ్ లో మనం బ్రేక్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేయించుకున్నాము. సో మనం బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించింది కూడా డైనమిక్ రైడర్స్ లోనే అనమాట. బట్ అదైతే ఎల్బీ నగర్ బ్రాంచ్ లో చేంజ్ చేయించినాం. సో అయితే ఇప్పుడు ఫస్ట్ మనమైతే బోడుపల్లి వెళ్ళాలన్నమాట మనం ఉండే లొకేషన్ నుంచి. బికాజ్ నా ఫ్రెండ్ నితిన్ కూడా వస్తున్నాడు అనమాట. నితిన్ ని కలిసి ఇద్దరం కలిసి ఇంకా డైనమిక్ రైడర్స్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో చాలా మంది అయితే వస్తున్నారు, చూద్దాం ఈవెంట్ ఎట్లయితుందో. మోస్ట్లీ అన్ని కవర్ చేయడానికే ట్రై చేద్దాం. అండ్ సూపర్ బైక్స్ కూడా నాకు తెలిసి చాలా వస్తాయి. సో చూద్దాం ఎన్ని సూపర్ బైక్స్, ఏమేమి సూపర్ బైక్స్ వస్తాయో. అసలు ఈ రోడ్డు కూడా రోజు రోజుకి అసలు ఎంత ట్రాఫిక్ అయిపోతుందంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి తెలుసుంటది. ఓమ్ని నుంచి నాగోల్ వెళ్ళే రోడ్ రోజు రోజుకి పెరిగిపోతుంది ట్రాఫిక్ ఈ రోడ్లో అయితే. ఈవినింగ్ 5 o'clock అయింది ఇప్పుడు, అయినా ఎండ చూడండి ఎట్లుందో. 90% నా బ్లాగ్స్ లా ఈ రోడే చూస్తారు మీరు. చాలా మందికి డౌట్ ఉండొచ్చు బ్రేక్ ప్యాచ్ చేంజ్ చేయించిన తర్వాత ఇప్పుడు బండి ఎట్లుంది అనేసి. సో ఇప్పుడు బైక్ అయితే అవసరం ఉంది అసలు, అంటే తెలియని కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది నాకు మంచిగా బ్రేకింగ్ లో. ఇంతకుముందు మొత్తం ఇట్లా స్పాంజీ ఉంటుండే కాక సారీ. సో ఇంతకుముందు అయితే స్పాంజీ ఉంటుండే, బట్ ఇప్పుడు మస్తు కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఉంది నాకు బండి. అంటే ఆ బ్రేకింగ్ మీద కాన్ఫిడెంట్ ఉంది అనమాట. అంటే ఇంతకుముందు లేదన్నట్టు ఏం కాదు, ఇంతకుముందు కూడా ఉంది, కానీ ఇంతకుముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. సో మనమైతే బోడుపల్లి దగ్గరికి వచ్చి అయితే ఆగినాము. ఇక్కడికే వస్తా అన్నాడు నితిన్ కూడా. 13 kilometers ఉంది ఇక్కడ నుంచి, 40 minutes అంట. 5:15 అయింది ఇక్కడనే టైం. సో యా చూద్దాం ఎంత తొందరగా వెళ్ళగలితే అంత తొందరగా వెళ్దాం. One eternity later. వాట్సాప్ అంతేనా, వెళ్దామా? సో ఎస్ ఫైనలీ నితిన్ కూడా వచ్చేసిండు. ఇంకా ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్ కావాలంట మనోడికి. ఫ్యూయల్ బ్రేక్ తీసేసుకొని ఇంకా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. చూడండి అప్పటికప్పుడే సిగ్నల్ వేయాలి, అప్పటికప్పుడే లెఫ్ట్ పోవాలా. సైనిక్ పూరిలో ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంది కానీ మన దగ్గర ఫోన్ హోల్డర్ లేదు, లేకపోతే మస్తు ఉంటుండే. కానీ ఎంతైనా R15 లుక్స్ అయితే మస్తు అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. మన దాంట్లో అయితే ఫ్యూయల్ ఉంది, కొట్టించక్కర్లే. హెల్మెట్ హెడ్సెట్ అయితే తీసుకున్నా అనమాట నేను. ఇంటర్కామ్ కాదు, హెల్మెట్ హెడ్సెట్ అని తీసుకున్నా. అమెజాన్లో స్క్రోల్ చేస్తుంటే సడన్గా కనిపించింది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనేసి ఆ ప్రోడక్ట్ అనేది తీసుకున్నా. అంటే లైక్ ఆన్ ద గోలో వినాలనుకుంటే మ్యూజిక్ వినొచ్చు, సడన్గా కాల్స్ వస్తే పక్క కాపుకొని మాట్లాడక్కర్లే అనమాట. సో డైరెక్ట్గా అయితే మాట్లాడచ్చు. సో ఆ ప్రోడక్ట్ తీసుకుంటే ఏమైందంటే ఇప్పుడు కాల్స్ వినిపిస్తలేదంట. అంటే నేను ఇప్పుడే వేసుకొని దాన్ని ఫస్ట్ టైం టెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడు నితిన్ కాల్ చేస్తే నాకు అది మైక్రోఫోన్ వినిపించట్లే. సో దాన్ని ఏమన్నా సెట్ చేయాలనుకుంటే, ఇంకా పర్ఫెక్ట్గా సెట్ కాలే, అది ఇంకా కొంచెం సెట్ చేయాలి దాన్ని. నాకు ఇటు సైడ్ రూట్ అయితే తెలియదు, అంటే ఎటు కనెక్ట్ అవుతుంది అదంతా తెలుసు కానీ ఎగ్జాక్ట్ రైట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి అన్నట్టు అయితే ఐడియా లేదు నాకు. ఇటు పోతే ఇప్పుడు దాన్ని ఏమంటారు మల్లాపూర్ సైడ్ పోతాం అట్లయితే ఐడియా ఉంది, కానీ ఒక రైట్ కొడితే మల్లాపూర్ పోతాం అనేది అయితే ఐడియా లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. వామ్మో ఘోరం ట్రాఫిక్ అనిపిస్తుంది నాకు ముందర. మూవ్ అవుతున్న ట్రాఫిక్ అయితే ఏం కాదు, కానీ జామ్ అయితేనే కష్టం. A few moments later. ట్రాఫిక్ లో చుక్కాలు అనిపిస్తుంది నాకు ఈ బండితోనే. అయితే దూరం కాలుతుంది, కాలు అయితే ఇట్లా చుమ్మ తందూరి లెగ్ పీసులు లెక్క అయితే ఎంత వేడొస్తుంది. అసలు ఇటు సైడ్ నేను రావడం చాలా తక్కువ అనమాట, సైనిక్ పూరి సైడ్ రావడం. బట్ ఇక్కడ కూడా మంచి మంచి కెఫేస్ ఉంటాయి అన్నట్టు విన్నాను నేనైతే. బట్ ఆ కెఫేస్ అవన్నీ ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుండే, కానీ ఇప్పుడు వెళ్ళిపోయినాయి. ఆ ఇంట్రెస్ట్ ఉండలేదు ఎందుకో. మంచిగా పోయి ఒక బిర్యానీ తినాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది నాకు, కెఫేకి పోయి తినాలంటే రాదు. ఏదో రైట్ వెళ్ళాలనుకుంటా, రైట్ పోతే లెఫ్టా? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. రైట్
నిన్న అనుకుంటా ఈట వస్తుందా నీకేమన్నా ఈట తెలుసు బాగుందా అమ్మ మళ్ళా సిగ్నల్ పడ్డాయంటే అవుట్ అయిపోతాను నేను ఇప్పుడు పోనీయండి భయ్యా ప్రో పోనీయండి మామిడి క్రాస్ అయిపోయాడు వెళ్ళండి భయ్యా లెట్స్ గో బ్రో లెట్స్ అమ్మాయి తర్వాత ఇక్కడ నితిన్ అయితే ఆగిండు మ్యాప్ చూస్తున్నాడు అనుకుంటాం నాకు తెలిసి ఇక్కడనే కన్నా లెఫ్ట్ నాకు తెలిసి వచ్చే లెఫ్ట్ అనుకుంటాం ముందు పెట్టేసుకుందామా ముందు పెట్టుకుందాం ఇదేంట్రా అయితే షాక్ అయ్యావా సో ఎస్ వీఆర్ లీవింగ్ ఇదే డైనమిక్ రైడర్స్ మంచి కన్వర్జేషన్స్ అయితే అయినాయి అనమాట మంచిగా ఉండే వైబ్ అయితే సో నాకు తెలిసి ఇప్పుడు నేను మా ఏరియాకి పోనీకే పక్కా గంటైనా పడుతుంది ఇదేం బండి డుకాటియా వావ్ అట్లా మనం డైనమిక్ రైడర్స్ అయితే మంచిగా వచ్చి అందరినీ కలిసేసి వెళ్ళినాం ఇంత బ్యూటిఫుల్ బైక్స్ చూసినాము ఏదో రోజు కొనాలనిపిస్తుంది అట్లా చూస్తుంటే నాకు అంటే అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆర్ బ్యూటిఫుల్ మెషిన్ అనుకోండి బట్ ఎట్లయినా ఉంటుంది కదా లైఫ్లో ఒక 1000cc బైక్ ఉండాలి బై మనకు కూడా అనేసి అట్లాంటి సర్కిల్ ఉండడం కూడా మంచిదని చెప్తాను నేను ఎందుకంటే ఆ మోటివేషన్ వస్తుంది మనకు కూడా అరే మనం కూడా ఇట్లా కొనాలి అన్న వాళ్ళలాగా అనేసి ఏం ట్రాఫిక్ బై ఇది ఘోరం ట్రాఫిక్ ఇట్లా ట్రాఫిక్ ఉంటే నేను గంటలు ఏడబోతా ఏంది ఇంత ట్రాఫికా ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే బాబాయ్ ఇదేదో ముందే జల్దీ స్టార్ట్ అవుతుండే కానీ జల్దీ రిటర్న్ అయిపోతుండే One eternity later. సో గైస్ ఫైనలీ ఇంటి దగ్గర కూడా వచ్చేసిన నేను ఆల్మోస్ట్ సో ఇట్లా ఇవాళ మన డైనమిక్ రైడర్స్ ఓపెనింగ్కి అయితే అట్లా వెళ్ళేసి వచ్చేసినాం హ్యాపీగా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుంటా చలో గైస్ బాయ్